కథ పేరు అన్నయ్య మాట. ఒక చెల్లెలి పెళ్లి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అన్నయ్య కథ. ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి చిన్న రైతు, తల్లి గృహిణి. అతనికి ఒక చిన్న చెల్లెలు సౌందర్య. రాఘవ్ చిన్నప్పటి నుంచి బాధ్యత గలవాడు. తండ్రి అనారోగ్యంతో పడిపోయినప్పుడు ఇంటి పరిస్థితి ఒక్కసారిగా కూలిపోయింది. అప్పులు, పొలంలో నష్టం, ఇంట్లో ఖర్చులు అన్నీ అతని భుజాలపై పడ్డాయి. అతను డిగ్రీ చదువుతూనే రాత్రిళ్ళు హోటల్లో పనిచేయటం ప్రారంభించాడు. తండ్రి చివరి మాట. ఒక రాత్రి తండ్రి అతన్ని పిలిచాడు. రాఘవా, నేను ఎక్కువ కాలం ఉండను. నీ చెల్లెల్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నీ చెల్లెల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందని చెప్పాడు. ఆ మాట అతని గుండెల్లో ముద్ర పడిపోయింది. కొన్ని నెలల తర్వాత తండ్రి చనిపోయాడు. అప్పుడు రాఘవ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. సౌందర్య పెళ్లి నేను ఘనంగా చేయాలి అని నిర్ణయించుకున్నాడు. సౌందర్య చదువులో బాగా ఉండేది. కానీ ఇంటి పరిస్థితి చూసి ఆమె చదువు మానేయాలని అనుకుంది. రాఘవ్ అన్నాడు, నీ కలలు చిన్నవిగా చేసుకోకు అన్నాడు అన్నయ్య. అతను పట్టణానికి వెళ్ళి కూలీ పని మొదలుపెట్టాడు. మొదట్లో భవన నిర్మాణంలో పనిచేశాడు. తరువాత ఒక గోదాములో సూపర్వైజర్గా పనిచేశాడు. అతను తన కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకునేవాడు కాదు. సౌందర్య పెళ్లి కోసం డబ్బులు దాచేవాడు. ఆమె ముఖంలో చిరునవ్వు చూడటం కోసం. పెళ్లి విషయంగా ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కుటుంబం మొదట సంతోషంగా మాట్లాడింది. కాని తర్వాత ఒక షరతు పెట్టింది. 10 లక్షలు కట్నం కావాలని. రాఘవ్ ముఖం తెల్లబడిపోయింది. అతని దగ్గర 3 లక్షలు మాత్రమే ఉన్నాయి. అతను అప్పు అడిగాడు. స్నేహితులు సహాయం చేశారు. కొంత బంగారం అమ్మాడు. కాని ఇంకా 2 లక్షలు తక్కువవుతున్నాయి. అబ్బాయి తండ్రి అన్నాడు, డబ్బు లేకపోతే పెళ్లి లేదని. ఆ మాట రాఘవ్ గుండెల్లో గుచ్చుకుంది. చెల్లెల నిర్ణయం. ఈ విషయమంతా సౌందర్య విన్నది. ఆమె అన్నయ్య దగ్గరకు వచ్చి చెప్పింది. అన్నయ్య, నాకు ఇలాంటి వాళ్లతో పెళ్లి వద్దని. ఆ మాట విన్న రాఘవ్ కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. నేను నీ కోసం ఇంతకాలం పోరాడింది డబ్బు కోసం కాదు, నీ సంతోషం కోసం అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత ఒక కొత్త సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు ఆదిత్య. అతను ఒక స్కూల్ టీచర్. అతని కుటుంబం సాదాసీదా. వారు ఒక్క మాట చెప్పారు, మాకు అమ్మాయి మంచితనం చాలు, డబ్బు అవసరం లేదు. పెళ్లి చాలా సాధారణంగా జరిగింది. కానీ ఆ రోజు సౌందర్య ముఖంలో ఉన్న ఆనందం అపారమైనది. పెళ్లి తర్వాత ఆదిత్య ఒకరోజు రాఘవ్కి చెప్పాడు, మీరు మీ చెల్లెల కోసం చేసిన త్యాగం చూసి నాకొక నిర్ణయం తీసుకోవాలనిపించింది. మన గ్రామంలో ఒక ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభిద్దాం. రాఘవ్ ఆశ్చర్యపోయాడు. అలా ఇద్దరూ కలిసి గ్రామంలో ఒక చిన్న విద్యా కేంద్రం ప్రారంభించారు. పేద పిల్లలకు ఉచితంగా బోధించడం మొదలుపెట్టారు. సంవత్సరాల తర్వాత ఆ గ్రామం పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుమ్రోగింది. అక్కడికి పిల్లలు చదువుకున్నవారు ఉద్యోగాలు పొందారు. ఒక సభలో సౌందర్య మాట్లాడింది. నాకు అన్నయ్య దేవుడే కాదు, కానీ దేవుడి రూపం. రాఘవ చిరునవ్వు నవ్వాడు. అతను గ్రహించాడు, త్యాగం అంటే
మన కలలు వదిలేయటం కాదు, మన ప్రేమించిన వాళ్ళ కలలు నిలబెట్టటం.